నేను ఈ కార్లో అయితే కూర్చోవడం లేదు. ఆగండి, అయితే మీరు అసలైన మైన్ పైకి కారు నడుపుకుంటూ వెళ్లారా? అవును, ఉగ్రవాదులు రోడ్డు పక్కన బాంబుని చాలా లోతుగా పాతి పెట్టారు. ఇంకా అది పేలినప్పుడు అది రోడ్లో పెద్ద గుంత సృష్టించింది. నాక తెలీదు. దయచేసి ఇది మీకు PTSD ఇవ్వదని చెప్పండి. లేదు, నా ఉద్దేశం నిజంగా చెప్పలేను. లవ్లీ. సరే అయితే అందరూ బంకర్ పైకి పదండి. బాడీ ఇక ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ మరణం. ఇది కార్ నెంబర్ 1 కి కనెక్ట్ అయ్యి ఉంది. మీరు ఖచ్చితంగా మైన్ హిట్ చేస్తారు. ఆ కార్ పై వెళ్తుంది. సరే గాయస్, మొదలెడదాం. అతను స్టార్ట్ చేశాడు. ఈ మొదటి కారులో డబ్బు లేదు. ఇది టెక్నికల్లీ రిస్క్ లేనిది. మీరు ఈ కార్ తో మ్యాప్ ని ఎంత ఎక్కువగా కనుగొంటే నెక్స్ట్ కార్ లో మీ డబ్బును సేవ్ చేసుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీరు రైట్ దారిని ఎంచుకోవచ్చు, మీరు లెఫ్ట్ దారిని ఎంచుకోవచ్చు. నేను లెఫ్ట్ కి వెళ్తాను. నాకు భయంగా ఉంది. అది ఏ టైంలో అయినా పేలొచ్చు. ఓ నో. అయిపోయింది పని. ఒక కారు పోయింది. ఇంకా 4 మిగిలిన్నాయి. కానీ ఈసారి $25,000 లైన్ లో ఉన్నాయి. సరే, స్టార్ట్ అవుతున్నా. వావ్! ఒక హిచ్ హైకర్ తగిలాడు. కార్ల్, అతను ఏం చేస్తున్నాడు? కార్ల్ ఈసారి మీ కారు బాగా కాలిపోయేలా చేస్తున్నాడు. తర్వాత మైన్ నుండి ఖచ్చితంగా తప్పించుకోవాలి. థ్యాంక్స్ కార్ల్. అతను మొదటి దారి అనుకోకుండా మైన్ ఉన్న దారిని ఎంచుకున్నాడు. అంటే దాని అర్థం రైట్ సైడ్ పూర్తిగా క్లియర్ గా ఉంది. దాంట్లో 25 గ్రామ్స్ పెట్టినందుకు రిగ్రెట్ అవును, అవుతున్నాడు. 100,000%. తనకి రోడ్ లో మరొక చిక్కొచ్చి పడింది. నువ్వు లెఫ్ట్ కి వెళ్తావా రైట్ కి వెళ్తావా? యా, నేను రైట్ కి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పటి వరకు అంతా బానే ఉంది. నేను అందులోనే ఉంటే బాగుండేది. 2 కార్స్ పోయాయి. అలాగే మీ $25,000 అలా మంటల్లో కలిసిపోయాయి. అది చెప్పడం అవసరం అంటావా? ఆ డబ్బుతో నువ్వు ఒక పేలని కార్ ని కొనుక్కోవచ్చు. కార్ల్ నీ అంత చూస్తాడు. నీకు అర్థమవుతుందా? నాకు తెలుసు. అవును. ఆల్రైట్ బైరన్, నువ్వు ఇంకా సగం దూరం కూడా వెళ్ళలేదు. నీ $400,000 ని రోడ్డు దాటించడానికి నీకింకా 2 ఫెయిల్యూర్ అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఈ వేగంతో వెళ్తే నువ్వు నీ డబ్బు మొత్తం కోల్పోతావు. ఓరే నాయనో. 3వ కార్ని పంపండి. సరే, వెళ్దాం. నువ్వు చేయగలవు. నువ్వు ఒక బాంబ్. అక్కడే నువ్వు కాసేపు ఆగు, సరిపోతుంది. ఇప్పుడు నువ్వు బాగా ఫోకస్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం నేను నా కార్ ని పూర్తిగా చూడలేకపోతున్నాను. ఓ, పిచ్చెక్కుతోంది. అసలు మైండ్స్ ఎక్కడున్నాయో తెలియక ఏ క్షణమైనా పేలొచ్చు. అయ్యో, నేను చూడాలనుకోవడం లేదు. నువ్విప్పుడు 50-50కి చేరుకున్నావు. పెద్ద నిర్ణయం. నువ్వు రైట్ వెళ్తున్నావు కదా? అవును. నా హార్ట్. ఓ మై గాడ్, నాకు చాలా భయంగా ఉంది. మర్చిపోకు, నువ్వు నీ ఖాళీ కారులతో ఎన్ని ఎక్కువ మైళ్ళు ట్రిగర్ చేస్తే చివరి డ్రైవ్ లో నీ $4,00,000 అంత సురక్షితంగా ఉంటాయి. అవును. ఇప్పటి వరకు అంత బానే ఉంది. ఏం ఆలోచిస్తున్నావు? నేను నా లెఫ్ట్ కి వెళ్తాను. లెఫ్ట్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఇది కష్టమైన రౌండ్. కష్టమైన సరే, నేను చేస్తా. తను కూడా అదే చెప్పింది. కార్లు, ఇది సీరియస్ మూమెంట్. సారీ, ఆత్రం అవును, ఆపుకోలేకపోతున్నా. సగం దాటింది. ఇప్పటి వరకు బాంబు లేదు, కానీ ఫినిష్ లైన్ కి చేరుకునే లోపు చాలానే ఉండొచ్చు. ఓకే దారిలో ఉండాలి. ఓ, అతను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నీకు గెలుపుకి ఒక మార్గం తెలిసింది. ప్రశ్న ఏంటంటే, నీకు గుర్తుందా? లేదు, కానీ ట్రై చేసి చూద్దాం. అయితే తన చివరి ఖాళీ కారును ఉపయోగించి బైరన్ తన మార్గాన్ని గుర్తుంచుకోవాలని నిర్ధారించుకున్నాడు. బాగా చేశావు. దారి గుర్తుంది. ఎందుకంటే చివరి కారు కోసం మొత్తం $400,000 ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నీకు దారి తెలుసు కాబట్టి చివరి కార్ కి మనం స్పెషల్ గా ఒక పని చేద్దాం. అసలు మీ పైన నాకు నమ్మకం లేదు. ఈసారి మనం కార్ వెనక నడుచుకుంటూ వెళ్దాం. పదండి. పదండి ముందుకి. సో ఒకవేళ పొరపాటున అతను మైన్ ట్రిగర్ చేస్తే మన ముందే కార్ పేలడం చూడడానికి చాలా బాగుంటుంది. నువ్వు వెళ్ళిన దారి ఖచ్చితంగా ఇదేం తెలుసా? అవును, లిటరల్లీ మనం ఇప్పుడు 2 గన్నుల మధ్య ఉన్నాం. అక్కడున్న వ్యక్తి మన సేఫ్టీ ఎక్స్పర్ట్. మమ్మల్ని వెనకుండమని చెప్తూనే ఉన్నాడు. కాబట్టి బైరన్, నువ్వు కూడా వెనకుండు. ఎందుకు సేఫ్టీ ఎక్స్పర్ట్? కార్ల్, జిమ్మీ, పక్కనుండు. నువ్వేం చేస్తున్నావు? మనం మైండ్ ఫీల్డ్ గుండా నడుస్తున్నావు. నాది తప్పు అనిపిస్తుందా? డ్రైవింగ్ చేస్తూ ఉండు. నాకు దారి గుర్తుందో లేదో తెలియట్లేదు. ఇది సరైన దారి అని నిజానికి నాకు కూడా గుర్తులేదు. ఇక్కడ నుండి రైటా లెఫ్టా? ఆగాగు, అతను చాలా త్వరగా వెళ్తున్నాడు. ఈ పూర్తి వీడియోని ముగించడానికి నువ్వు ఒక మైల్ దూరంలోనే ఉన్నావు. దేవుడా, ఆగు. కంగ్రాట్స్, నీ డబ్బు సేఫ్ అయింది. Good job. ఓ, అయ్యో నా మేడ. సరే, ఇదిగో నాకు అర్థమైంది. చచ్చిపోకు. ఆగాగు, కార్. కార్. ఓ, మేము ఆపుతాం దాన్ని. అది మైన్ ట్రిగర్ చేసి పేలుతుందని మీరు ఊహించగలరా? ఓ, అది తిరిగి వస్తుంది. ఆగండి, దానికి బ్రేకులు లేవు. జిమ్మీ దానికి బ్రేక్ లేవని చెప్పి దానిలోనే వెనక్కి వెళ్ళాడు. అది నేను బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఆల్రైట్, వచ్చి కార్ వెనక దాకోండి. మనం ఎందుకు ఇలా నువ్వు దాక్కుంటున్నాం? ఇప్పటి వరకు పేల్చిన మైండ్స్ అని ఓ గాడ్, ఇప్పుడు మనం పేల్చబోతున్నాం. తర్వాత డెత్ ట్రాప్ కి పదండి. ఇప్పుడే కదా మనం అక్కడ నడిచింది. బైరన్ని చంపడం నేను అనుకున్న దానికంటే కొంచెం కష్టమే. కానీ నిజం చెప్పాలంటే ఈ తర్వాత ట్రాప్ లో ట్విస్ట్ చూసాడంటే అతను భయపడతాడు. బైరన్, నీ కళ్ళగంతలు తీసేసేయ్. ఈ తర్వాత ట్రాప్ కోసం నిన్ను ప్రాణాలతో పాతి పెడతాం. ఓరే నాయనో. నువ్వు ఆ శవపేటికలో పడుకుంటావు. అప్పుడు నేను దాన్ని మూసివేస్తాను. 1 టన్ను మట్టితో కప్పి ఆ తర్వాత ఛాలెంజ్ ఏంటో చెప్తాను. నువ్వు నన్ను నమ్ముతావా?
లేదు. నువ్వు సిద్ధమైన తర్వాత శవపేటికలోకి వెళ్ళు. అక్కడ ఒక గొడ్డలుంది, అది నీకు అవసరం అవుతుంది. ఇక ఈ నిచ్చిన అవసరం నీకు ఉండదు. జాగ్రత్త కాల్. శవపేటికను మూసివేయండి. ఇలా చేస్తున్నందుకు నమ్మలేకపోతున్నాను, కానీ శవపేటికలో మూసివేయడానికి నేనే మీకు సహాయం చేస్తున్నాను. నిన్ను ప్రాణాలతో పాతి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వు. నన్ను ప్రాణాలతో పాతి పెట్టడానికి మీకు అనుమతి ఇస్తున్నా. ఇక మొదలు పెట్టండి బాయ్స్. ఓ మై గాడ్. ఓ బైరన్, ఐఎమ్ సో సారీ. పర్లేదులే. నేను నిన్ను పాతి పెడుతున్నప్పుడు నీ దిండి కింద ఒకసారి చెక్ చేయి. నీకు ప్రపంచంలోనే గొప్ప చాక్లెట్ ఉంటుంది, ఫెస్టివల్స్. అలాగే ప్లానెట్ లోనే గొప్ప మాంసం స్నాక్ జాక్లింగ్. అవును అవును, నాకు దొరికాయి. నీకు పెద్ద కండలున్నాయి కదా. ఒక విధంగా చెప్పొచ్చు. పెద్ద కండలకి ప్రోటీన్ అవసరమని నువ్వు చెప్పావు కదా, అంతేనా? అవును. నేను నీకు ఇచ్చిన డ్యూస్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఎందుకంటే అది ప్రోటీన్ తో నిండి ఉంటుంది. ఇంకా 100% నిజమైన గుడ్డు మాంసంతో తయారు చేయబడింది. నిజానికి నేను నా జీవితంలో ఎప్పుడూ లేనంత అన్కంఫర్టబుల్ స్థితిలో ఉన్నాను. అలాగే కనీసం నా నాకు బలమైన కండరాలు ఉన్నాయి. ఓ గాడ్. అయిపోయింది. ఇప్పుడు అఫీషియల్లీ నువ్వు పాతి పెట్టబడ్డావు. ఎలా అనిపిస్తోంది? నేను బానే ఉన్నాను. మీరు చూస్తే గనుక కన్వేయర్ బెల్ట్ ఉన్న ఒక పెద్ద మండుతున్న కొలిమి ఒకటి ఉంది. లివర్ లాగండి. ఓ, అది మొదలైంది. ఇది నీ డబ్బు కాదు, ఇది టెస్ట్ కోసం పెట్టిన డబ్బు. ఒక్క క్షణంలో ఈ కన్వేయర్ బెల్ట్ నెమ్మదిగా నీ డబ్బుని ఈ మండుతున్న కొలిమిలోకి పడేయటం మొదలు పెడుతుంది. నీ మోకాలు పక్కన నువ్వు ఒక గొడ్డల్ని చూడొచ్చు. నువ్వు ఆ గొడ్డలు ఉపయోగించి ఆ శవపేటిక పగలగొడతావు. ఏదో ఒక విధంగా ఈ మల్చంతా దాటి ఆ లివర్ ని ఆపుతావు. అప్పుడు కన్వేయర్ బెల్ట్ ఏకేఏ నీ డబ్బు కాలిపోకుండా ఆపుతుంది. ఇప్పుడు కార్ల్ దాన్ని ఆపేయ్. ఓకే. తన డబ్బుని కన్వేయర్ బెల్ట్ పైన పెట్టు. నేను వదిలేలోపు పోతాను అనుకుంటా. ఇక నీ వంతు. కౌంట్ డౌన్ ఇవ్వు. 3, 2, 1. లివర్ లాగండి. ఆల్ రైట్, నీ డబ్బు అఫీషియల్లీ కొలిమిలో పడిపోబోతోంది. గుడ్ లక్. అతని డబ్బును తగలబెట్టడం నీకు బాధగా లేదా? అవును అనిపిస్తుంది. నీ మాటలు నీ చేతలకి డిఫరెంట్ గా ఉన్నాయి. అతను తన శవపేటిక మూతను బద్దలుగొట్టాలి. నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి, అది మొత్తం వ్యాపిస్తోంది. ఐరన్, నీ డబ్బు కాలిపోతోంది. ఈ డబ్బు అతని మంటను మరింత పెంచుతుంది. అలాగే చేయి బైరన్, అక్కడి నుంచి బయటపడు, లేదా నీ $10,000 కాలిపోతాయి. ఓ మై గాడ్, కమ్ ఆన్. ఓ, అతను బయటకు వస్తున్నాడు. నువ్వు సాధించావు. ఓ మై గాడ్, నీకు గాయం చేసుకోకు. Yes! నువ్వు ఒక monster. దొంగను బయటకు వచ్చావు. Come on. మన తర్వాత డెత్ ట్రాప్ కి వెళ్లే ముందు జాక్లింగ్స్ డియో వారి సరికొత్త ఉత్పత్తి గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్తావా? ఇవి నిజంగా చాలా బాగున్నాయి. బైడెన్, ఆ జర్కీ నీకు చాలా ప్రోటీన్ ఇచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే నీకు అది ఈ తర్వాత ట్రాప్ కి చాలా అవసరం.